ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 27వ తారీఖు మంగళవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్ట్ అలోన్నెస్ బియాండ్ లోన్లీనెస్. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఎలోన్నెస్ అంటే ఏకాంతం, లోన్లీనెస్ అంటే ఒంటరితనం. ఒంటరితనానికి ఆవల ఉన్న ఏకాంతము అదనమాట. ఇది ఇక్కడ అప్పుడే రాసుకోమంటారా మేడం? మేడం పేజ్ నెంబర్ చెప్పాలా మీకు? చాప్టర్ 35 పేజ్ నెంబరు 167. ఓకే. అప్పుడే చంద్రుడు ఆ సముద్రం నుంచి ఒక వ్యాలీ, క్లౌడ్స్ ఉన్నాయన్నమాట అక్కడి నుంచి వస్తున్నాడు. నీళ్ళన్నీ కూడా నిశ్చలమైన నీలి రంగులో ఉన్నాయి. అక్కడ దూరంగా ఉన్నది చాలా, అంటే కనిపిస్తోంది పేలుగా ఉన్నటువంటి సిల్వరీ ఆకాశంలో తెల్లటి కెరటాలు అన్నవి ఆ ఒడ్డున ఉన్నాయి. ఆ చేపలు పట్టే వాళ్ళ గుడిసెలు అలాగే నీట్గా డార్క్గా ఉన్నాయి. అక్కడ తెల్లగా ఉన్న ఇసుకల్లో అది నీళ్ళకి దగ్గరగా ఉన్నాయి. ఈ గోడలు, ఆ హట్స్ యొక్క గోడలు బ్యాంబూతో తయారు వెదురుతోటి నిర్మించబడ్డాయి. వాటి యొక్క రూఫులన్నీ కూడా పామ్ లీవ్స్ తోటి ఉన్నాయి. అవన్నీ కూడా స్లోపుగా ఉండడం వల్ల భారీగా వర్షాలు లోపలికి రాలేవు. సంపూర్ణంగా రౌండ్గా ఫుల్గా ఆ చంద్రుడు ఆ కదిలే నీళ్ల మీద ఒక మార్గాన్ని నిర్మిస్తున్నట్టుగా ఉన్నాడు. అది చాలా పెద్దగా ఉంది. మీరేమోని దాన్ని మీ చేతుల్లో పట్టుకోలేరు. ఆ వ్యాలీ ఆఫ్ క్లౌడ్స్ అనే దానికి పైన అక్కడ స్వర్గమే ఉన్నట్టుగా ఉంది. ఆ సముద్రం యొక్క ధ్వని అడ్డు లేకుండా, అంటే ఆపు లేకుండా ఉన్నా సరే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సైలెన్స్ ఉంది. మీరు అక్కడ ఏ ఫీలింగ్తో కూడా ఉండలేరు. పవిత్రంగా, సింపుల్గా. కానీ అక్కడ పదాల యొక్క పారాఫర్నాలియాలతో మీరు అక్కడ లేరు. ఆ పదం అన్నది దాన్ని డిస్టర్బ్ చేస్తోంది, ఆలోచన అలాగే దాని చుట్టూరా తిరుగుతుంది. పదం చుట్టూరా దాన్ని ఒక షాడోలోకి తోసేస్తోంది. దాన్ని ఎంతో భయాలు, అంటే పర్వతం అంత భయాలతోటి, కోరికలతోటి నింపేస్తోంది. మీరు ఎప్పుడు కూడా ఒక ఫీలింగ్తో అక్కడ ఉండలేరు. ఇంక దేనితోటి ఉండలేరు. ద్వేషంతో కానీ, స్ట్రేంజ్ అంటే ఫీలింగ్ ఆఫ్ బ్యూటీ కానీ అక్కడ లేదు. ఎప్పుడైతే ద్వేషం అన్న ఫీలింగ్ మొదలవుతుందో అప్పుడు దాన్ని ఎంత చెడ్డదని మీరు అంటారు. అప్పుడు కంపల్షన్ ఉంటుంది సంఘర్షణకి, దాన్ని జయించాలని. ఈ శ్రమ ఆలోచనతోటి దాని మీద మనం పడుతున్నాం. మీరు ప్రేమతో ఉండాలనుకుంటున్నారు, కానీ దాన్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. అది వ్యక్తిగతమని, వ్యక్తిగతం కానిదని దాన్ని మీరు పదాలతో కవర్ చేస్తారు. దానికి సామాన్యమైన అర్థాన్ని ఇస్తారు. అది యూనివర్సల్ అంటారు. దాన్ని ఎలా ఫీల్ అవ్వాలో మీరు బోధపరుస్తారు, వివరిస్తారు. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో, అది ఎందుకు పోతోందో. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరినో దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచిస్తారు. అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని. అక్కడ
మాటల యొక్క కదలికే ఉంటుంది. మీరు మీకు ఒక అసూయ ఫీలింగ్ తోటి, ద్వేషం ఫీలింగ్ తోటి ఉండండి, అలా జలసీ తోటి, అక్కడ యాంబిషన్ అనేటటువంటి విషయంతో మీ నిత్య జీవితంలో అవే కదా మీకు ఉంటున్నాయి. మీరు ప్రేమతో జీవించాలనుకుంటున్నా, లేకపోతే ఆ పదం ప్రేమే ఉంటుంది. ఆ పదం ప్రేమతో జీవించాలనుకున్నా మీకు ద్వేషము, అసూయ ఇవే కదా ఉంటున్నాయి నిత్య జీవితంలో, లేకపోతే యాంబిషన్ అనేటటువంటి విషయము. మీకు ద్వేషం అన్న ఫీలింగ్ ఉండడం బట్టి ఎవరినో ఒక హత్య చేయాలని ఒక సైగతోటో, లేకపోతే ఏదో ఒక పదంతోటో మీరు ఆ ఫీలింగ్ తోటే ఉండడానికి ట్రై చేయండి. ఉండగలరా? మీరు ఎప్పుడైనా అసలు ప్రయత్నించారా? మీరు ఒక ఫీలింగ్ తోటి ఉండాలి అని ట్రై చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది మీకు చాలా ఆశ్చర్యకరంగా కష్టంగా ఉంది. మీ మనస్సు ఆ ఒక్క ఫీలింగ్ని వదలదు. దాంతో పాటుగా దాని జ్ఞాపకాలు, దానితో ఎన్నో కలిసి ఉన్నవి, చెయ్యొచ్చును, చెయ్యకూడదు, అది శాశ్వతమైనటువంటి ఎన్నో మాటలు వచ్చేస్తాయి. అంటే ఒక పీస్ ఆఫ్ షెల్ని అందులోంచి తీసుకుంటారు. దాన్ని మీరు చూడగలుగుతున్నారా? దానిలో ఉన్నటువంటి సున్నితమైన సౌందర్యాన్ని, ఎంత అందమైనది అని చెప్పకుండా, ఏ జంతువు దాన్ని తయారు చేసిందని అనకుండా మీరు చూడగలరా? మనస్సు యొక్క చలనం ఏమీ లేకుండా మీరు దాన్ని చూడగలరా? ఆ పదం వెనకాల ఉన్న ఫీలింగ్ అనే దాన్ని తోటే మీరు ఉండగలరా? లేకపోతే ఏ ఫీలింగు లేకుండా పదం తయారు చేసే ఫీలింగ్లు ఏవీ లేకుండా ఉండగలరా? ఒకవేళ మరి మీరు అలా ఉండగలిగితే అప్పుడు మీరు కనిపెడతారు ఒక అద్భుతమైన విషయాన్ని. అదేంటంటే సమయానికి అతీతమైనటువంటి ఒక కదలిక, ఒక రకమైన స్ప్రింగ్. అది స్ప్రింగ్ సీజన్, సమ్మర్ లేని స్ప్రింగ్ సీజన్ లాంటిది. ఆవిడ ఒక చిన్నగా స్మాల్ అని ఎల్డర్లీ, వయస్సు పెద్ద స్త్రీ, ఆవిడికి తెల్లటి జుత్తుండి, ఆవిడికి హెవీగా అంటే ఉన్నట్టు ఒక ఒక ముఖం లైన్ అయి ఉంది. ఆవిడకి ఎంతమందో పిల్లలు ఉన్నారు, కానీ ఆవిడలో బలహీనత ఏమీ లేదు. ఆవిడ చిరునవ్వు ఆవిడ ఫీలింగ్ యొక్క డెప్త్ని తెలియజేస్తుంది. ఆవిడ చేతులు ముడతలతో ఉన్నాయి, కానీ బలంగా ఉన్నాయి. అవి ఎన్నో రకాలైనటువంటి వెజిటబుల్స్ని తయారు చేసే, అవి ఫైన్గా ఉన్న చేతులు, కష్టపడినటువంటి చేతులు, ఎంతో మంది కన్నీళ్లను తుడిచాయి. ఆవిడ ప్రశాంతంగా, సంకోచంగా మాట్లాడుతున్నారు. ఆవిడకి ఎంతో బాధపడిన వాళ్ళ సౌండ్తో, గొంతుకతో ఆవిడ చాలా ఆర్థోడాక్స్గా ఉన్నారు. ఆవిడ ఒక ప్రాచీనమైనటువంటి క్యాస్ట్కి చెందుతారు. అది చాలా ఉన్నతమైనది. దాని యొక్క సాంప్రదాయాలన్నవి డీలింగ్స్ ఏమీ లేవు ఇతర గ్రూప్స్ తోటి. అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా కానీ, వాణిజ్యాలు చేయడం ద్వారా కానీ ఎవరితో సంబంధాలు లేవు. వాళ్ళు ఏదైనా వస్తువులు సంపాదించడం కంటే, వాళ్ళు ఎలాంటి ప్రజలంటే వాళ్ళకి ఏంటంటే ఇంటెలెక్ట్ని ఎక్కువగా కల్టివేట్ చేసుకుంటారు. కేవలంగా వస్తువులు పొందడమే కాకుండా
కొంతసేపు మీ ఇద్దరం మాట్లాడలేదు. ఆవిడేమో తన్ని తాను సమీకరించుకుంటూ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకుండా ఉన్నారు. ఆవిడ చుట్టూరా రూమ్ చుట్టూరా చూశారు. ఆవిడలో ఉన్నటువంటి ఏమీ లేని దాన్ని ఒప్పుకున్నట్టుగా ఉన్నారు. అక్కడ ఒక చైర్ కానీ ఒక పుష్పం కానీ లేవు. ఆ విండో బయటనే కనిపిస్తున్నాయి కానీ లోపలేమీ లేవు. నేను ఇప్పుడు 75 సంవత్సరాలు అని ఆవిడ మొదలుపెట్టారు. మీరు నా కొడుకు లాంటి వాళ్ళు. ఇలాంటి కొడుకు ఉండడం ఎంత గర్వకారణం. అదొక ఆశీర్వచనం. కానీ చాలా మందికి అలాంటి సంతోషం ఉండదు. మేము పిల్లల్ని కంటాం, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు ప్రాపంచిక మనుషులు అవుతారు, వాళ్ళ చిన్న చిన్న పనుల్లో వాళ్ళు గొప్పగా అవుతారు. వాళ్ళు ఎంతో గొప్ప పొజిషన్లు పొందినా సరే వాళ్ళల్లో ఏ గొప్పతనం ఉండదు. నా కొడుకుల్లో ఒకడు క్యాపిటల్ అంటే రాజధానిలో ఉన్నాడు. ఆయనకి చాలా పవర్ ఉంది. కానీ నాకేం తెలుసు అంటే ఆయన యొక్క అంటే ఒక మదర్గా ఆయన యొక్క హృదయం నాకు తెలుసు. నాలో నేను మాట్లాడాలంటే నాకు ఎవరి నుంచి ఏమీ అక్కర్లేదు. నాకు ఇంకా డబ్బులు కూడా అక్కర్లేదు, లేకపోతే ఒక పెద్ద ఇల్లు కూడా అక్కర్లేదు. నేను ఒక సింపుల్ జీవితం చిట్ట చివరి వరకు గడపాలనుకుంటున్నాను. నా పిల్లలు నాకున్నటువంటి ఆర్థోడాక్సీకి నవ్వుతూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇలాగే కంటిన్యూ అవ్వదలుచుకుంటున్నాను. వాళ్ళు స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, తరచుగా మాంసం తింటారు. దానికోసం ఏ ఆలోచన లేకుండా నేను వాళ్ళని ప్రేమించినా నేను వాళ్ళతో తినను. ఎందుకంటే వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు. నా యొక్క ఈ ఓల్డేజ్లో నేను ఎందుకు అసలు తినాలి? వాళ్ళలో ఉన్న నాన్సెన్స్ అంతటిని నేనెందుకు వాటిని నేనెందుకు పాటించాలి అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. ఇలా వస్తున్నాను. అంటే ఈ ఓల్డేజ్ లో నేను వాళ్ళని ఎందుకు పాటించాలి అని. అంటే ఇతరుల బలహీనతలతో నేనెందుకు తృప్తి చెందాలి? ప్యాండర్ అంటే అదన్నమాట. అందుకని నేను వాళ్ళని ప్రేమించినా నేను వాళ్ళ యొక్క పద్ధతులకి వెళ్ళను. వాళ్ళేమో జాతి కావల ఉన్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకోదలుచుకుంటున్నారు. వాళ్ళు ఈ మతపరమైనటువంటి ఏ పనులు చెయ్యరు, లేకపోతే మెడిటేషన్ చేయరు. వాళ్ళ తండ్రి చేసినట్టుగా ఆయన ఒక మతపరమైన వ్యక్తి కానీ అంటూ ఆవిడ ఆగారు. ఆవిడేంటి ఇంకేం చెప్పబోతున్నారో అన్నట్టుగా దాన్ని ఆలోచిస్తూ ఆగారనమాట. నా కుటుంబం కోసం నేను ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు అంటూ ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు. కానీ నేను చెప్పిన దాని విషయంలో నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నా కొడుకులు వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని ఏమీ బంధించలేను. అది నాకు దుఃఖ కారణంగా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నారన్నది
వాళ్ళన్నీ కోల్పోతున్నారు, ఏది పొందటం లేదు. వాళ్ళకి ధనం ఉన్నా, పొజిషన్ ఉన్నా వాళ్ళు ఏమీ పొందటం లేదు. వాళ్ళ యొక్క పేర్లు పేపర్స్లో కనబడినప్పుడు తరచుగా అది జరుగుతూ ఉంటుంది. ఆ పేపర్స్ని గర్వకారణంగా నాకు చూపిస్తారు. కానీ వాళ్ళు సామాన్యమైన మనుషుల్లాగే నాకు ఉన్నారు. మా యొక్క ముత్తాతలు యొక్క లక్షణాలు అన్నీ కూడా త్వరితంగా అదృశ్యమైపోతున్నాయి. వీళ్ళందరూ కూడా మర్చెంట్స్, వ్యాపారవేత్తలు అవుతున్నారు. వాళ్ళకున్న టాలెంట్స్ అవి అమ్ముకుంటూ. నేను అలాంటి దాన్ని బలపరచలేను, కానీ మా పిల్లల విషయంలో అది చాలు. మళ్ళీ ఆవిడ ఆగారు. ఆవిడ హృదయంలో ఉన్నది మాట్లాడడానికి చాలా కష్టతరంగా ఫీల్ అవుతుంది. తల వంచుకుని ఆవిడేమో ఆలోచిస్తున్నారు ఆ పదాల్లో ఎలా పెట్టడం, కానీ అవి రావట్లేదు. ఆవిడకి సహాయం చేయడానికి కూడా సహాయం తీసుకోవడానికి కూడా తిరస్కరిస్తున్నారు. ఆవిడేమి కన్ఫ్యూషన్గా లేరు, సైలెంట్గా ఉన్నందుకు. మళ్ళీ ఆవిడ మొదలెట్టారు. చాలా లోతైన విషయాలు మాట్లాడడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. చాలా డీప్గా ఉన్న విషయాలను, అంటే డీప్గా లేని విషయాలు ఎవరైనా మాట్లాడగలరు, కానీ వినేవాడిలో చెప్పేవాడిలో కూడా ఒక సమస్యని చూడాలంటే చాలా విశ్వాసం ఉండాలి. అది ఆ సమస్య వల్ల ఫియర్ ఆఫ్ అవేక్, అంటే ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ విచ్, ఆ సమస్య వల్లనే వ్యక్తి దాన్ని అడ్మిట్ చేయడానికి తనకి తానుగా డార్కర్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ ఎస్లీప్ ఫర్ సో లాంగ్, ఎన్నాళ్ళు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఎవరికీ తెలియని విషయాలని జాగరూకం చేసినట్టు అవుతుందని. ఈ విషయంలో ఐ డోంట్ ట్రస్ట్ ద లిజనర్. అంటే నేను ఇట్ ఈజెంట్ దట్, నేనంటే వినే వాళ్ళని నమ్మట్లేదని కాదు అంటూ ఆవిడ ఏం చెప్తున్నారంటే, అంటే నాకు వినే వ్యక్తి మీద నమ్మకం ఉంది, కానీ నాకు ఇంకా నాకంటే ఐ హ్యావ్ మోర్ దెన్ మీ మీద ఎక్కువగా నమ్మకం ఉంది. కొన్ని ఫీలింగ్స్ని పదాల్లో పెట్టాలంటే అంత సులువు కాదు. ముఖ్యంగా ఇంతకు ముందు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయనివి పదాల్లో. ఆ ఫీలింగ్స్ చాలా పరిచితమైనవి, కానీ పదాలన్నవి వాటిని వర్ణించడానికి అవి కావు. పదాలు చాలా భయంకరమైనవి. కానీ నాకేం తెలుసంటే, మీరేమీ అసహనంగా లేరు, నేను నా పద్ధతిలో చెప్పొచ్చు. ఈ దేశంలో ప్రజలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ చాయిస్తో కాదు. నా హస్బెండ్ నేను కూడా ఆ విధంగానే చాలా సంవత్సరాల క్రిందటే మాకు మ్యారేజ్ అయింది. ఆయన అంత దయగల మనిషి కాదు. ఆయనకి కొంచెం కోపం ఎక్కువ, చాలా షార్ప్గా మాట్లాడేవారు. ఒకసారి ఆయన నన్ను కొట్టారు. నా యొక్క మ్యారీడ్ జీవితంలో నేను అలాంటివన్నిటికో అలవాటైపోయింది. ఒక పిల్లగా నా బ్రదర్స్తో నేను ఆడుకునేదాన్ని, నా సిస్టర్స్తో కూడా. నా సమయం ఎంతోని నాకు నేనుగా గడిపేదాన్ని, అందరికీ భిన్నంగా, ఒంటరిగా. నా హస్బెండ్తో జీవించడంలో ఆ ఫీలింగ్ నాకు తోసివేయబడింది బ్యాక్గ్రౌండ్లోకి. ఎన్నో పనులు చేయాల్సి ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా బిజీగా, నాకు ఇంటిలో పనులతోటి, అలాగే ఆనందాలు, బాధలు, పెయిన్ ఆఫ్ బీటింగ్, అంటే కొట్టడం పెయిన్ ఆఫ్ బేరింగ్ అండ్ రేజింగ్ చిల్డ్రన్, పిల్లల్ని కనడం, పెద్దవాళ్ళని చేయడం, వీటన్నిటిలో. అంతేకాకుండా ఒంటరిగా ఉండడం అనే ఫీలింగ్ అనేది నాలో ఇంకా ఉంది. నేను దానికోసం ఆలోచించదలుచుకున్నాను.
కానీ టైం లేదు. అందుకనే అది ఒక వేవ్ లాగా, కెరటం లాగా పాస్ ఆన్ అయిపోయింది. నేనేం వేటితో ఉన్నానో నేను అలాగే, అంటే వేటితో బిజీగా ఉంటున్నానో అలాగే ఉండవలసి వచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళకి చదువులు అన్నీ అయిపోయాక, వాళ్ళ వేలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఒక్క కొడుకు ఇంకా నాతో జీవిస్తున్నా సరే, నా హస్బెండ్ నేను చాలా ప్రశాంతంగా ఆయన చనిపోయే వరకు జీవించాం. 5 ఏళ్ల కిందట ఆయన చనిపోయారు. ఆయన మృత్యు అయిన దగ్గర నుంచి ఒంటరిగా ఉండడం అన్నది మళ్ళీ నాకు వచ్చింది, తరచుగా వస్తోంది. అది ఎక్కువగా పెరిగిపోయింది ఇప్పటి వరకు. నేను అందులో పూర్తిగా మునిగిపోయాను. నేను దాని నుంచి బయటికి రావాలంటే ఏదో పూజ చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా, ఎవరో స్నేహితునితో, కానీ అది ఎప్పుడూ ఉంటుంది. ఆ ఒంటరితనం ఎప్పుడూ ఉంది. ఇది ఒక బాధాకరమైన విషయం, ఒక భయంకరమైన విషయం. నా కొడుకుకి ఒక రేడియో ఉంది. నేను ఈ ఫీలింగ్ నుంచి వాటి ద్వారా ఎస్కేప్ అవ్వలేను. ఆ సౌండ్ అంతా నాకు నచ్చదు. నేను ఆ టెంపుల్కి వెళ్తాను, కానీ సంపూర్ణంగా ఒంటరిగా ఉండడం అన్నది నాతోటే ఉంటుంది. ఆ మార్గంలో నేను అక్కడ ఉన్నప్పుడు, వెనక్కి వచ్చినప్పుడు, అక్కడ వెళ్ళేటప్పుడు నాకు ఆ ఒంటరితనం ఉంటుంది. నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, కేవలంగా నేను వివరణ ఇస్తున్నాను అంటూ ఆవిడొక క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టారు. ఆ మన్ ఆ ఆ రోజు నా కొడుకు మీ యొక్క ఉపన్యాసానికి తీసుకొచ్చాడు. మీరు చెప్పిందంతా నేను ఫాలో అవ్వలేకపోయాను, కానీ మీరు ఒంటరితనం కోసం చెప్పారు, దానిలో ఉన్న పవిత్రతని, అందుకని బహుశా మీరు అవగాహన చేసుకోగలరు అంటూ ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఏదైనా లోతుగా ఉన్నది అన్నది తెలుసుకోవాలంటే మన ఫీలింగ్ కావాలన్నది, మీరు దేంతో బంధించబడి ఉన్నారో మీరు దాన్ని ఫస్ట్ మీ ఫీలింగ్ని అవగాహన చేసుకోవాలి. ఈ బాధాకరమైనటువంటి ఫీలింగ్, ఒంటరిగా ఉండడం అన్నది భగవంతుడి వైపు తీసుకెళ్తుందా అని ఆతురతగా అడిగారు. ఒంటరిగా ఉండడం అంటే మీ ఉద్దేశం ఏమిటి అన్నారు. అంటే ఒంటరిగా ఉండడం అంటే మీ ఉద్దేశ్యం? ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇది ఫీలింగ్ ని పదాల్లో పెట్టడం చాలా కష్టం, కానీ నేను ప్రయత్నిస్తున్నాను. ఇది ఒక సంపూర్ణంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకమైన భయం, తానుగా ఉన్నప్పుడు ఒక భయం వ్యాపిస్తూ ఉంటుంది. ప్రతి దాని నుంచి కటాఫ్ అయిపోయి తాను ఒంటరిగా ఉన్నప్పుడు, నా భర్త ద్వారా, పిల్లల ద్వారా వాళ్ళ భర్త పిల్లలు ఉన్నప్పుడు ఈ కెరటం అన్నది అప్పుడప్పుడు వస్తుంది. నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఒక చనిపోయిన చెట్టులాగా, అంటే వేస్ట్ ల్యాండ్ మీద పడిన చనిపోయిన చెట్టులాగా ఫీల్ అయ్యాను. ఒంటరిగా, ఏ ప్రేమ లేకుండా, ఎవరిని ప్రేమించకుండా ఉండేదాన్ని. ఆ బాధ చాలా తీవ్రతరంగా ఉంది, ఒక పిల్లవాడిని కనడం కంటే. చాలా భయంకరంగా, అంటే శ్వాస తీసుకోలేనట్టుగా ఉంది. నేను ఎవ్వరికీ చెందను, సంపూర్ణమైన ఒంటరితనం ఉంది, అంటే వేరవడం ఉంది. మీకు అవగాహన అయింది అనుకుంటాను అన్నారు. చాలా మంది ప్రజలకి ఈ ఫీలింగే ఉంటుంది, ఒంటరితనం అన్నది. నేను వేరేగా ఉన్నాననే సెన్స్ అనేది, దాని భయం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి పరిగెట్టి పారిపోతారు, ఏదో ఒక యాక్టివిటీలో మునిగిపోతారు, మతపరమైంది కానీ ఇంకోటి కానీ. ఆ యాక్టివిటీ అన్నది వాళ్ళు మునిగేది, వాళ్ళు వాళ్ళు ఎస్కేప్ అవుతారు.
అందులో వాళ్ళని కోల్పోతున్నారు. అందువల్లనే వాళ్ళు దాన్ని అంత అగ్రెసివ్గా డిఫెండ్ చేసుకుంటారు, అంటే ఆ రైట్ అని చెప్పుకుంటారు. అంటే అలా ఎస్కేప్ అవ్వడం. కానీ నేను కూడా ఈ వేరేగా సెపరేట్గా ఉండడం అన్న ఫీలింగ్ లోంచి పారిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాను, దాని భయంలోంచి. కానీ నేను అలా చేయలేకపోయాను. టెంపుల్కి వెళ్ళడం నాకేమీ సహాయం చేయలేదు. ఒకవేళ చేసినా అన్ని సమయాల్లో అక్కడ ఉండలేను కదా. ఏవో కర్మకాండలు చేస్తూ జీవితం అంతా గడపలేను కదా. అంటే ఏ ఎస్కేప్ దొరక్కపోవడం వల్ల అదే, అంటే మీకు సాల్వేషన్ అన్నది అండ్ ఎస్కేప్ మేబీ, అంటే ఎక్కడికి వెళ్ళకపోవడమే ఏ ఎస్కేప్ దొరక్కపోవడమే మీ సాల్వేషన్ అన్నారు. ఇన్ దేర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ లోన్లీ, మీరు ఒంటరిగా ఉంటాననే భయంలో, అందరితోటి కట్ ఆఫ్ అయిపోతానని, కొంతమంది ఈ భయంతో డ్రింక్ చేస్తారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, కొంతమంది పాలిటిక్స్లోకి వెళ్తారు, కొంతమంది ఇంకో రకమైన ఎస్కేప్లోకి వెళ్తారు. మీరు అదృష్టవంతులే, ఏ రకమైనటువంటి ఎస్కేపు మీకు దొరక్కపోవడం. ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళు ఈ జీవితంలో, ఈ జగత్తులో ఎంతో, అంటే మిస్చీఫ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రజలకి హాని చేస్తున్నారు. ఎందుకంటే గొప్ప ప్రాముఖ్యం లేని వస్తువులకి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. తరచుగా చాలా తెలివిగా, సమర్థతతో అలాంటి ప్రజలు ఇతరుల్ని మిస్లీడ్ చేస్తారు వాళ్ళ భక్తితోటి, భక్తిపరమైన చర్యలతోటి. అదే వాళ్ళ ఎస్కేప్. అది మతం కాదనుకోండి, పాలిటిక్స్ తోటి, సోషల్ సాంఘికమైన ఉద్ధరణతోటి వాళ్ళ నుంచి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎంతో నిస్వార్థపరుల్లా కనబడతారు, కానీ వాళ్ళకి వాళ్ళే ముఖ్యం. ఇంకొక ప్రత్యేకమైన విధానంలో వాళ్ళు నాయకులు అవుతారు, లేకపోతే ఒక గురువుని ఫాలో అవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేనికో దానికి చెందుతారు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే ఒక ఆదర్శాన్ని పట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు న్యాయంగా ఉండరు. వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు లేబెల్స్గానే ఉంటారు. మీరు ఎంత అదృష్టవంతులు, మీకు ఏ ఎస్కేప్ దొరకకపోవడం వల్ల అన్నది మీరు చూసారా అని అడిగారు. మీ ఉద్దేశం ఏంటి, ఎస్కేప్ అవ్వడం డేంజరస్ అని ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్తో అడిగారు. కాదా, ఒక లోతైన గాయం అనే దాన్ని పరీక్షించాలి, ట్రీట్ చేయాలి, దాన్ని బాగా హీల్ చేయాలి. అంతేగాని దాన్ని కవర్ చేసేసి దాన్ని చూడడానికి తిరస్కరించడం కాదు. అవును, అది నిజమే. ఈ వేరేగా ఉండడం అన్న ఈ ఫీలింగ్ అన్నది అలాంటి ఒక గాయమే అన్నారు ఆవిడ. అది మీకు అవగాహన అవ్వట్లేదు, అందుకే మీకు అది ఒక జబ్బుగా, తిరిగి తిరిగి వచ్చే జబ్బుగా ఉంటుంది. అర్ధరహితంగా దాని నుంచి పారిపోవాలని అనుకుంటున్నారు. మీరు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఓవర్టేక్ చేసేస్తుంది. అవునవును అన్నారు ఆవిడ. యు ఆర్ గ్లాడ్ దట్ ఐ హ్యావింగ్ ఫౌండ్ ఎన్ ఎస్కేప్. అంటే నాకు ఏ ఎస్కేప్ దొరక్కపోవడమే మీరు సంతోషిస్తున్నట్టున్నారు అన్నారు. నౌ లెట్స్, ఇప్పుడు మన ఇద్దరం కలిపి మీ గాయాన్ని పరీక్షిద్దాం. ఏదైనా పరీక్షించాలంటే మీకు భయం అన్నది ఉండకూడదు. మీరేమోని అలా అయితే మీరు దాన్ని చూడలేరు. మీరు ఒకవేళ భయపడితే మీరు దాన్ని చూడరు, మీ దాని నుంచి మీరు దూరంగా అయిపోతారు. మీకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఎంత వీలైతే అంత బాగా చూశారు, వాళ్ళు పుట్టాక. అప్పుడు మీకు వాళ్ళు అందంగా ఉన్నారా అంటే అగ్లీగా ఉన్నారా అన్నది ముఖ్యం కాదు. వాళ్ళని మీరు ఎంతో ప్రేమతో చూశారు.
అవును, అదే నేను చేశాను కరెక్ట్గా. నేను ప్రతి కొత్తగా పుట్టిన పిల్లవాడిని ప్రేమతో, కేర్తో, అలాగే నా హృదయానికి హత్తుకొని చూశాను. అదే విధంగా అదే ఎఫెక్షన్తో మనం ఈ ఫీలింగ్ని మనం మీరు అంటే జాగ్రత్తగా చూడాలి. ఈ ఒంటరితనాన్ని, ఈ వేరుగా అయిపోవడాన్ని మనం ఒకవేళ భయంతో ఉంటే, ఆతురతతో ఉంటే మనం దాన్ని పరీక్షించడానికి సమర్థులం కాము. అవును, ఆ కష్టం నేను చూశాను. దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎందుకంటే అదంటే నాకు భయం. నేనేమేమి చూస్తాను అని. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను దాన్ని చూడగలను అనిపిస్తుంది అన్నారు ఆవిడ. తప్పనిసరిగా ఈ ఒంటరితనం యొక్క బాధ అన్నది అదే మనకి ఫైనల్గా అతిశయోక్తి. వాట్ వి ఆల్ ఫీల్ ఇన్ ఏ మిర్రర్. మనం మైనర్ వే ఎవ్రీడే అంటే చాలా చిన్నగా అవుతున్న దాన్ని మనం అతిశయోక్తిగా పెద్దది చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. మిమ్మల్ని మీరు అన్నిటితోటి కట్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అన్నారు ఆవిడ కొంచెం భయంగా. ఎన్నో విధానాల్లో మీరేమోని ఒక కుటుంబానికి చెందారని, ఒక స్పెషల్ క్యాస్ట్కి చెందారని, వాళ్ళు మీ పిల్లలని, మీ యొక్క ఆ, అంటే మనవలని, ఇది మీ నమ్మకం, మీ భగవంతుడు, మీ యొక్క ఆస్తి. మీరు ఇంకా కూడా ఎంతో సద్గుణాలు మిగతా వాళ్ళందరికంటే ఉన్నాయని, మీకేం తెలుసు అంటే మీకు తెలిసింది ఇంకోరికి తెలియదని, ఇదంతా కూడా మిమ్మల్ని మీరు వేరు చేసుకునే పద్ధతి.